హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్కు కంటిన్యూషన్ అయ్యిందండి. లాస్ట్ క్లాస్లో ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని బిట్స్ని డిస్కస్ చేసినాం. సో దాని కంటిన్యూషన్ ఉంటుంది. అట్లాగే ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెడతాను. ప్లేలిస్ట్కు సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తానండి. అదేవిధంగా మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేస్తే కంప్లీట్ కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని చాప్టర్ వైజ్గా పెట్టడం అయితే జరిగిందండి. ఒకసారి చూసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎల్లవేళ ఇట్లాంటి అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ అయితే ఉండండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రసాయన మార్పు ఏది అంటుండు. రసాయన మార్పు కెమికల్ చేంజ్ అన్నాడు. కెమికల్ చేంజ్ అంటే ఏంది? కంపల్సరీ పర్మనెంట్ చేంజ్ అనేది ఉండాలి. శాశ్వతమైన మార్పు జరిగితే దాన్ని సింపుల్గా మనం ఏమంటున్నాం? రసాయన మార్పు అంటున్నాం. రసాయన మార్పులో ఇంకొక 5-6 లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ వన్ మనం తొందరగానే ఆన్సర్ గుర్తుపెట్టాలంటే శాశ్వత మార్పు, పర్మనెంట్ చేంజ్ జరిగింది రసాయన మార్పుకి ఎగ్జాంపుల్ అవుతుంది. బల్బు వెలగడం, ఇనుప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించడం, ఆహారం జీర్ణం అవటం, లోహాములు వ్యాకోచించడం. బల్బు వెలగడం, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. టెంపరీ చేంజ్ మాత్రమే. ఇనుప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది, మళ్ళీ తీసేస్తే దూరం వెళ్ళిపోతుంది. మళ్ళీ దగ్గర పెడితే మళ్ళీ ఆకర్షిస్తుంది, అది టెంపరీ చేంజ్ అండి. ఆహారం జీర్ణం అవడం, వన్స్ ఫుడ్ డైజెషన్ అయిపోతే మళ్ళీ రీబ్యాక్ రావడానికి మనకు ఛాన్స్ అనేది ఉండదు. రియాక్టెంట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది పర్మనెంట్ చేంజ్ అండి. ఇప్పటికి వరకైతే ఇది మనం ఆన్సర్గా కన్సిడరేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, లోహాలు వ్యాకోచించడం. వేడి చేస్తే లోహాలు వ్యాకోచిస్తున్నాయి అనుకుందాం. ఇంకా చల్లబరిస్తే మళ్ళీ సంకోచిస్తాయి, మళ్ళీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. సో యథాస్థానానికి రావడానికి అవకాశం ఉంది. కావున ఇది టెంపరీ చేంజ్. బల్బు వెలగడం కూడా టెంపరీ చేంజ్. ఈ టెంపరీ చేంజ్లన్నీ కూడా భౌతిక మార్పులకు ఎగ్జాంపుల్ అండి. శాశ్వత మార్పుకు సంబంధించింది ఆహారం జీర్ణం కావడం, ఇదే రసాయన మార్పుకు సంబంధించింది. సో ద ఆన్సర్ ఈజ్ సి అండి. ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో భౌతిక మార్పు ఏది? ఫిజికల్ చేంజ్ అంటుండు. ఫిజికల్ చేంజ్ అంటే టెంపరీగా ఉండాలి, తాత్కాలికమైన మార్పు అనేది ఉండాలి. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మరి దీంట్లో ఆప్షన్స్ని బట్టి మనం ముందుకెళ్దాం. పండ్లు పండడం, కాయలు పండ్లుగా మారడం అనేది శాశ్వతమైన మార్పు, ఇది రసాయన మార్పేనండి. అగ్గిపుల్ల మండినప్పుడు కొత్త ప్రోడక్ట్ ఏర్పడుతుంది, ఇది కూడా శాశ్వతమైన మార్పే, ఇది కూడా రసాయన మార్పేనండి. సిమెంటు గట్టిపడడం, సిమెంట్కు నీళ్లు కలిపేస్తే అది గట్టిపడుతుంది, మళ్ళీ సేమ్ పొజిషన్కి రావడానికి ఛాన్స్ లేదు. కావున ఇది కూడా రసాయన మార్పుకి ఎగ్జాంపుల్. నీరు ఆవిరిగా మారడం, నీటిని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది, మళ్ళీ చల్లగా చేస్తే మళ్ళీ నీళ్ళగా మారుతుంది, మళ్ళీ వేడి చేస్తే మళ్ళీ నీటి ఆవిరిగా మారుతుంది, మళ్ళీ చల్లగా చేస్తే మళ్ళీ నీరుగా మారుతుంది. సో అది టెంపరీ చేంజ్, భౌతిక మార్పు మాత్రమే. సో పండ్లు పండడం, అగ్గిపుల్ల మండడం, సిమెంట్ గట్టిపడడం, 3 అనేవి రసాయన మార్పులు, పర్మనెంట్ చేంజెస్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఇక్కడ డి. ఆన్సర్ అనేది డి అండి. సెకండ్ వన్. థర్డ్ వన్, శక్తిని బయటకు విడుదల చేసే చర్య ఏది? ఒక రసాయన చర్యలో శక్తి బయటకు విడుదల చేసే చర్య ఏది అంటుండు. ఉష్ణమోచక, ఉష్ణగ్రాహక, ఉష్ణ వినిమయ, ఉష్ణ వాహన. ఏ రసాయన చర్య అయితే శక్తిని లేదా ఉష్ణాన్ని విడుదల చేస్తుందో దాన్ని ఉష్ణమోచక చర్య, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటున్నాం. ఏమంటున్నాం? ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటున్నాం. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, ఉష్ణమోచక చర్య, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అండి. సో ఆన్సర్ ఏ చెప్పచ్చు. శక్తిని గ్రహించే చర్య ఏది? రసాయన చర్యలో ఉష్ణాన్ని కానీ విచ్ మీన్ శక్తిని కానీ తీసుకునే చర్యను ఉష్ణగ్రాహక చర్య, ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటున్నాం. ఏమన్నాం? ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటున్నాం. మరి ఇక్కడ ఉష్ణమోచక రాంగ్, ఉష్ణగ్రాహక, ఎండోథెర్మిక్ రియాక్షన్. సో ద ఆన్సర్ అనేది బి అండి. ఆన్సర్ అనేది బి అండి. ఉష్ణ వినిమయ, ఉష్ణ వాహన చర్యలు కానే కావు. 2 గుర్తుపెట్టుకోవాలి. ఏ రసాయన చర్యలో ఉష్ణం విడుదల అవుతుందో దాన్ని ఉష్ణమోచక చర్య, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఏ రసాయన చర్యలో ఉష్ణం అయితే గ్రహించబడుతుందో దాన్ని ఉష్ణగ్రాహక చర్య, ఎండోథెర్మిక్ రియాక్షన్ అని అంటామండి. సో ఆన్సర్ అనేది ఇక్కడ బిగా చెప్పడానికి అవకాశం అయితే ఉంది. దెన్ ఈ క్రింది వాణిలో ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటంటుండు. C+O2CO2+Q అనేది ఉంది, C+O2CO2 -Q అనేది ఉంది, C+O2+Q దట్ గివ్స్ రైజ్ CO2 అనేది ఉంది, π1 అనేది ఉంది. వాస్తవానికి ఇక్కడ ఆన్సర్ ఏదంటే ఫస్ట్ వన్ అండి,
కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఈ రెండు చర్యలో పాల్గొన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడటంతో పాటు ఉష్ణం అనేది విడుదలవుతుంది. ఉష్ణం విడుదల కావడాన్ని మనం సింబలికల్గా +Q తోటి చూపిస్తాం. ఏదైనా రసాయన చర్యలో ఉష్ణం విడుదల అయింది అంటే దాన్ని ఉష్ణమోచక చర్య, ఎగ్జోథర్మిక్ రియాక్షన్గా కన్సిడరేషన్ అనేది చేస్తామండి. సో ఈ +Q ఉంటే ఉష్ణం విడుదలైనట్లు, ఇది ఉష్ణమోచక చర్య. సో ఆన్సర్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అండి. ఇది తప్పు, ఇది కూడా తప్పు. ఎస్, సో ఆన్సర్ 1. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి కొత్త పదార్థం ఏర్పడడాన్ని ఏమంటాం? ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి కొత్త పదార్థం ఏర్పడ్డదట. ఉష్ణం గ్రహించబడకపోతే కొత్త పదార్థం ఏర్పడదు. ఉష్ణం గ్రహించబడడం వల్లనే కొత్త పదార్థం ఏర్పడ్డది. మరి అట్లాంటి చర్యలను ఏమంటాం? ఉష్ణ రసాయన చర్య, ఉష్ణ మోచక చర్య, ఉష్ణ గ్రాహక చర్య, కాంతి రసాయన చర్య. ఎస్, ఏ రసాయన చర్యలో అయితే ఉష్ణం తీసుకోబడుతుందో దాన్ని ఉష్ణ మోచక చర్య అని నేను ఇందాకనే చెప్పాను. ఎస్, కంపల్సరీ రియాక్షన్ కావాలంటే ఉష్ణం కావాలి, అది హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 తీసుకుందాం, కాల్షియం కార్బోనేట్. వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వేడి చేయడం వల్ల కొత్త ప్రోడక్ట్స్ అనేది ఏర్పడుతుంది. కావున ఉష్ణాన్ని గ్రహించింది, కావున దీన్ని ఉష్ణ గ్రాహక చర్య అంటాం. ఏమంటాం? ఉష్ణ గ్రాహక చర్య అంటాం. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఉష్ణ రసాయన చర్య అనడానికి అవకాశం లేదండి. ఉష్ణమోచక అంటే రిలీజ్ చేస్తేనే అనాలి. సో ఇక్కడ గ్రహించబడ్డది అన్నట్టుగా ఉన్న ఉష్ణ గ్రాహక చర్య. సరే, ఇక్కడ 4th ఆప్షన్ కాంతి రసాయన చర్య అంటే ఒక చర్య జరగడానికి కాంతి అనేది అవసరం అయితే అక్కడ దాన్ని మనం ఫోటోకెమికల్ రియాక్షన్ అని అంటున్నాం, కాంతి రసాయన చర్య అని అంటున్నాం. అప్పుడు ఈ ఆప్షన్ తీసుకోవచ్చు, కాంతి ఇస్తే ఇక్కడ బ్రాకెట్లో. కానీ ఉష్ణం ఇవ్వడం వల్ల ఉష్ణ రసాయన చర్య అని మనం అనడానికి అవకాశం లేదు. ఉష్ణ గ్రాహక చర్యనే ఇక్కడ మనం కన్సిడరేషన్ చేస్తాం. ద నెక్స్ట్ క్వశ్చన్, రసాయన సమీకరణలో బాణం గుర్తుకు ఎడమవైపు ఉన్న పదార్థాలను ఏమంటాం? ఇది ఒక రసాయన చర్య అనుకుంటే బాణం గుర్తు అంటే ఇది, దీనికి ఎడమవైపు ఉన్న వాటిని క్రియాజనకాలు అంటాం. ఏమంటాం? క్రియాజనకాలు అంటాం. రియాక్టెంట్స్ అంటాం. ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాం, క్రియాజనకాలు అంటాం. రైట్ సైడ్ ఉన్న వాటిని క్రియాజన్యాలు అంటాం, ప్రోడక్ట్స్ అంటున్నాం. క్రియాజనకాల వల్ల క్రియాజన్యాలు ఏర్పడతాయి, క్రియాజన్యాలు క్రియాజనకాల వల్ల ఏర్పడతాయి. సో ఎడమవైపు ఉన్న వాటిని క్రియాజనకాలు లేదా రియాక్టెంట్స్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఉందండి, గుర్తుపెట్టుకోవాలి. అవక్షేపాలు అంటే వేరు చెప్తా, నెక్స్ట్ క్వశ్చన్ దానికి రిలేటెడ్గానే ఉంది. వాయువులు అంటే కూడా యారో మార్క్ మీదికి ఉంటే వాయువులు అంటామండి, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా రసాయన చర్య, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పక్కకు యారో మార్క్ ఉంది కావున ఇది వాయువు అని మనకి ఇండికేషన్. యారో మార్క్ పైకి ఉంటే విడుదలైంది వాయువు అని మనకు తెలుస్తుందండి. క్రియాజన్యాలు అంటే ఇవి రైట్ సైడ్ ఉన్నాయి క్రియాజన్యాలు, లెఫ్ట్ సైడ్ ఉన్నవి క్రియాజనకాలు అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, రసాయన చర్యలో అవక్షేపమును సూచించడానికి ఉపయోగించు బాణపు గుర్తు ఏది? అవక్షేపము మీన్ ప్రెసిపిటేట్. ప్రెసిపిటేట్ మీన్ ఏదైతే నీళ్ళల్లో కరగదో దాన్ని ప్రెసిపిటేట్ అంటాం, అవక్షేపం అని అంటున్నాం. ఈ అవక్షేపాన్ని మనం యారో మార్క్ డౌన్తో సూచించడానికి అవకాశం అనేది ఉందండి. జనరల్గా మనం సోడియం సల్ఫేట్ Na2SO4 ప్లస్ బేరియం క్లోరైడ్ అనే దాన్ని తీసుకుందాం. సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ తీసుకుంటే మనకు బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ యారో మార్క్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. యారో మార్క్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది అంటే అది ప్రెసిపిటేట్ అనుకోవాలి. ప్రెసిపిటేట్ అంటే నీళ్ళలో కరగట్లేదు. బట్టలు విండినప్పుడు కిందికి మడ్డి ఏర్పడుతుందా, ఆ మడ్డిని మనం ఒక రకమైన ప్రెసిపిటేట్గా కన్సిడరేషన్ అనేది చేస్తామండి. సో యారో మార్క్ డౌన్ ఉంటే దాన్ని అవక్షేపం అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ సి అండి. నెక్స్ట్, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది డ్యాష్ ద్రావణం? ఆమ్ల ద్రావణం, క్షార ద్రావణం, తటస్థ ద్రావణం, ద్వంద్వ స్వభావం. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్షార ద్రావణం.
క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. అకార్డింగ్ టు అర్హీనియస్ థీరం, అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జలద్రావణంలో ఏవైతే OH మైనస్ అయాన్లను విడుదల చేస్తాయో వాటిని క్షార ద్రావణాలు అంటారు. ఏవైతే H+ అయాన్లను విడుదల చేస్తాయో వాటిని మనం ఏమంటాం, ఆమ్ల ద్రావణాలు అని అంటున్నాం. సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది మనకు OH మైనస్ అయాన్లను విడుదల చేస్తుంది, కావున అది క్షార ద్రావణంగా కన్సిడరేషన్ చేస్తాం. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో మనం ఏంది రెడ్ లిట్మస్ని పెడితే ఈ రెడ్ లిట్మస్ ఏమవుతుంది, బ్లూ లిట్మస్గా మారుతుంది. ఈ ఇండికేషన్ వల్ల కూడా మనం ఇది క్షార ద్రావణంగా కన్సిడరేషన్ చేయొచ్చండి. బ్లూ రెడ్ అయితేనేమో యాసిడ్ అండి, రెడ్గా ఉన్న యాసిడేనండి. అదే రెడ్ బ్లూ అయితేనేమో బేస్ అండి, బ్లూగానే ఉన్న బేసేనండి. సో బ్లూ లిట్మస్ పేపర్ని పెడితే ఏమవుతుంది, బ్లూగానే ఉంటుంది. కానీ రెడ్ లిట్మస్ పేపర్ని దీంట్లో పెడితే అది బ్లూగా మారుతుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద టెస్ట్ల ఆధారంగా కూడా కాల్షియం హైడ్రాక్సైడ్ ఏ ద్రావణమో చెప్పొచ్చు, క్షార ద్రావణంగా చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఎగ్జామినేషన్లో టెస్టులు వేయం కదా సార్ అంటే ఆఫ్ కోర్స్, బట్ మనకు వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల, నెంబర్ ఆఫ్ టైం చదవడం వల్ల, లేదా విభిన్న టాపిక్లను చదువుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల అది ఏ గుణాన్ని కలిగి ఉంటుందని ఒక ఐడియా జనరేట్ అవుతుంది. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏ ద్రావణం అండి, క్షార ద్రావణంగా మనం కన్సిడరేషన్ అనేది చేయొచ్చండి. ఇవి ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో ఉంటాయండి. ఫుల్ కోర్సెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. యాప్కు సంబంధించిన లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.